ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వెల్కమ్ టు సుమటివి. నేను మీ సుమటివి నాగ్. కోల్కతా ఇన్సిడెంట్లో మనం కొన్ని విషయాలు కనుక చూస్తే సందీప్ ఘోష్ ఆర్జికర్ హాస్పిటల్ ఎక్స్ ప్రిన్సిపల్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సిబిఐ వాళ్ళు. అయితే కొన్ని కీలక అంశాలను బయట పెట్టడం జరిగింది. అతని అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి వాటిల్లోనూ లేదంటే చేసినటువంటి అక్రమాల్లోనూ కొన్ని చిట్టాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి వాటిలో కొన్ని కీలక అంశాలు ఈరోజు బయటికి రావడం జరిగింది. అండ్ దానితో పాటు చాలామంది మమతా బెనర్జీని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి బీజేపీ కూడా చెప్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సో అక్కడ ఇవాళ కోర్టు హీరింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ దాంతోపాటు ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మీద కొన్ని కీలక అంశాలు కూడా బయటికి రావడం జరుగుతుంది. ఏంటి అప్డేట్ సార్ అసలు? సందీప్ ఘోష్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపాల్, ఇతను చేస్తున్నటువంటి అక్రమాల చిట్టా ఒక్కటి వెలుగులోకి వస్తే పుట్టలోంచి పాములు వస్తున్నట్టుగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే విస్మయానికి, కొంత భయానికి, ముఖ్యంగా వ్యవస్థలో భ్రష్టు పట్టిపోతే, వైద్య వ్యవస్థ భ్రష్టు పట్టిపోతే ఎంత అనైతికంగా దిగజారిపోతారా వ్యక్తులు అన్నది ఈయన గురించి చూస్తేనే తెలుస్తుంది. సో సందీప్ ఘోష్ చేస్తున్న అక్రమాస్తుల చిట్టా సిరీస్లో మరొక కొత్త విషయాన్ని ఈరోజు మీతో నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. అందులో ప్రధానంగా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్, ఈ రెండిట్లో 2 కేఫ్లు ఉంటాయి. ఇక్కడ పెద్ద కేఫ్ పేరు అంటే ఈ యొక్క మొత్తం ఆవరణంలో 2 కేఫ్స్ ఉంటాయి. స్టూడెంట్స్ 2 యూజ్ చేస్తారు. హాస్పిటల్ ఇన్సైడ్ ఒక కేఫ్ ఉంటుంది, మెడికల్ కాలేజ్ బయట మరొక కేఫ్ ఉంటుంది. మెడికల్ కాలేజ్ బయట ఉన్న కేఫ్ పేరు ఈశాన్ కేఫ్. ఓకే. అది చాలా పెద్ద కేఫ్, చాలా పెద్ద స్పేషియస్గా ఉంటుంది. సుమారుగా 100 మంది, 100-150 మంది కూడా వచ్చి కూర్చోవచ్చు. వారికి కావాల్సిన కేఫ్టేరియాలో మొత్తం అంతా కూడా అవైలబిలిటీ ఉంటుంది. మరొక కేఫ్ ఉంటుంది, దాన్ని కామా లౌహి అంటారు. రెండో కేఫ్ పేరు కామా లౌహి ఒక కేఫ్ ఉంటుంది, అండ్ ఈశాన్ అనే కేఫ్ ఉంటుంది. యాక్చువల్గా ఈ కేఫ్ యొక్క టెండర్లు ప్రకటించే ప్రక్రియలో ఒక ప్రిన్సిపాల్గా తను చేయాల్సిన బాధ్యత విస్మరించడం కాదండి, కావాలని ఎలా టెండర్ని మిస్గైడ్ చేసిన విషయం సిబిఐ వాళ్ళు చేసినటువంటి ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ విషయంలో వాళ్ళు చెప్పిన విషయాలు నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. ఇందులో ఈశాన్ కేఫ్కి సంబంధించి ఆయన ఏదైతే టెండర్స్ పిలిచారో ఈ ఈశాన్ కేఫ్ ఎవరిది అని మొత్తానికి వీళ్ళు టెస్ట్ అంటే ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్లో ఆసక్తి గొరిపే విషయం, విస్తుగొలిపే విషయం ఏంటంటే అది అఫ్జల్ అలీ ఖాన్ మీద. ఈ అఫ్జల్ అలీ ఖాన్ ఆల్రెడీ ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇతను కూడా ముగ్గురు అంటే సందీప్ ఘోష్తో పాటు ముగ్గురిని ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పాం. అందులో ఒక వ్యక్తి అఫ్జల్ అలీ ఖాన్. ఇతను ఎవరు? ఒక వీడియో మనకి రిలీజ్ అయింది. అంటే ఈయన ఎప్పుడైతే సస్పెండ్ అయ్యారో ఆర్జికర్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఈయన సస్పెండ్ అయ్యి ఇతను నేషనల్ మెడికల్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు అప్పటికున్నటువంటి మానస బందోపాధ్యాయ గారి ముందు ఒక వీడియో మాట్లాడుతూ ఒక ఫుటేజ్ వచ్చింది మనకి. ఇతను ప్రైవేట్ సెక్యూరిటీలు ఉంటాడు. అతను అంటే సందీప్ ఘోష్ తాలూకా ప్రైవేట్ సెక్యూరిటీలో ఒక పర్సన్ ఇతను డైరెక్ట్గా మనసు బందోపాధ్యాయతో మాట్లాడుతూ నాకు డైరెక్ట్గా మమతా బెనర్జీ గారు అపాయింట్ చేశారు, దీదీ మేరకు ఇద్దరు అపాయింట్మెంట్ కరా అని మాట్లాడాడు. అందులో మాట్లాడుతూ మీరు వీలైతే ఎక్ బార్ ఫోన్ కర్లో ఉంచమా దీదీ సే బాత్ కర్లే అంటున్నాడు వాడు గట్టిగా మాటలో. మన ఆడియో ఫుటేజ్ విత్ వీడియో విత్ ఆడియో కూడా మనం వినడం జరిగింది. అతనే అఫ్జల్ అలీ ఖాన్. ఆ అఫ్జల్ అలీ ఖాన్ యొక్క ఈ కేఫ్ ఇది ఈశాన్ కేఫ్, దీని వెలుగులోకి వచ్చింది. ఈ అఫ్జల్ అలీ ఖాన్ ఎవరు? పూర్తిగా అఫ్జల్ అలీ ఖాన్ అంటే సందీప్ ఘోష్కి చాలా దగ్గర సాన్నిహిత్యం తన సెక్యూరిటీ పర్సన్గా చెప్తాడు. ఇది ఎవరి పేరు మీద నమోదవుతుందంటే అఫ్జల్ అలీ ఖాన్ యొక్క మిసెస్ నర్గిస్ ఖాన్. దీని ప్రొపరేటర్ ఎవరంటే నర్గిస్ ఖాన్. ఈ నర్గిస్ ఖాన్ ఎవరు అంటే అఫ్జల్ అలీ ఖాన్ యొక్క భార్య. తీగలాగితే డొంకంతా బయటకు వచ్చినట్టుగా టెండర్స్ విషయంలోకి వెళ్ళారు, టెండర్స్ చూశారు. అయితే ఒక కేఫ్టేరియాలో డైలీ టర్న్ ఓవరే మోర్ దెన్ 1 lakh ఉంటుంది, అక్కడ డైలీ ఉంటుందట. అంటే హెవీ హ్యూజ్ పబ్లిక్ కానీ డాక్టర్స్ గారు టర్న్ ఓవర్ సుమారుగా 1 lakh పైన ఉంటుంటారు. దీంట్లో ఆ కేఫ్ని ఇచ్చేటప్పుడు టెండర్స్ పిలిచిన డేట్ ఉంది. ఆ టెండర్స్ పిలిచిన డేట్లో 4 టెండర్లు వచ్చాయి. ఆ 4 టెండర్లు కూడా హ్యాండ్ రైటింగ్తో టెండరింగ్ అంటే బిడ్డింగ్ చేశారు. ఆ బిడ్డింగ్ చేసినప్పుడు 4 హ్యాండ్ రైటింగ్స్ ఉన్నాయి బిడ్డింగ్స్. ఆ 4 హ్యాండ్ రైటింగ్స్ కూడా ఒకే హ్యాండ్ రైటింగ్. అది బిడ్డింగ్ పలికేటప్పుడు ఆ బిడ్డింగ్ ఎవరికి ఇచ్చారు? ఒక్కొక్క నలుగురు కూడా ఒకటే 4 కంపెనీ పేరు మీద చేశాడు. అది 4 బిడ్డింగ్స్ చేస్తూ చివరికి ఈశాన్ కేఫ్ పేరు మీద ఉన్నటువంటి ఆ బిడ్డింగ్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఈశాన్ కేఫ్లో ఉన్న అఫ్జల్ అలీ ఖానే ఈ 4 బిడ్డింగ్లు కూడా తన హ్యాండ్ రైటింగ్తో రాయడం జరిగింది. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే ఒక్కొక్క బిడ్డింగ్ చేసేటప్పుడు 1 lakh రూపీ అనేది అక్కడ కాషన్ డిపాజిట్గా చేస్తారు. బట్ ఎప్పుడైతే అది ఫెయిల్ అవుతుందో అంటే బిడ్డింగ్ ఫెయిల్ అయితే ఇట్స్ నాన్ రిఫండబుల్ డిపాజిట్ అది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మిగిలిన 3 కూడా ఫెయిల్ అయినప్పుడు కూడా ఆ బిడ్డింగ్లో ఈ 1 lakh రూపీ మళ్ళీ రిఫండ్ చేయడం జరిగింది. ఇక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్స్లో సిబిఐ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్లో ఈ విషయం కీలకంగా వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అంటే కిషన్ కేఫన్ చేస్తుంది ఆయనే, మిగిలిన 3 ప్రైవేట్ బిడ్డింగ్లు కూడా ఇదే పేరుతో 4 బిడ్డింగ్లు చేసి ఇంకో పర్సన్ రాకుండా ఒక సిండికేట్ ఇట్స్ నాట్ సిండికేట్ అనరు, ఇట్స్ ఒక ఇనానిమస్గా అంటే ఒక సింగిల్ పర్సనే ఇన్ని రకాల మన సినిమాల్లో ఎక్కువగా మనం చూస్తాం ఇట్లాంటి విషయాలు. అవునవునండి, అవును.
ఇట్లాంటి విషయాలు సినిమాలో చూస్తాం. 4 బిడ్డింగ్లు వేయడం, తనే ఒక బిడ్డింగ్ని కన్ఫర్మ్ చేసుకోవడం, మిగిలినవి ఆ 3 కూడా బుట్ట దాఖలు అవ్వడం, ఇట్లాంటి విషయాలు. సో ఈశాన్ కేఫ్ ఉంది. అందులో వీళ్ళు రాసుకున్నటువంటి రెంటల్ అగ్రిమెంట్లో మరొక కీలకమైన పాయింట్ ఉంది. అంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఎప్పుడైతే వీళ్ళు వైలేషన్ చేస్తారో యాజ్ పర్ ద ఆ కేఫ్కి మేనేజ్మెంట్కి చేసినప్పుడు వైలేషన్ చేస్తే 10% అంది వాళ్ళు ఎక్స్ట్రా పెనాల్టీ విధించాలి మేనేజ్మెంట్ వాళ్ళు. కానీ ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఇతను ఈ ఈశాన్ కేఫ్కి ఇచ్చినప్పుడు ఏం చేశారంటే 10% నాన్ రిఫండబుల్గా, అంటే ఇట్ ఈజ్ డిడ్ నాట్ అప్లికబుల్ అని చెప్పి ఒక కొత్త క్లాజ్ని సందీప్ ఘోష్ గారు వితౌట్ ఎనీ యాజిటేషన్ లేకుండా, ఇది ఒక వ్యవస్థ ఉంది, ఇక్కడ ఒక బోర్డు మెంబర్స్ ఉంటారు, వీళ్ళందరినీ సంప్రదించి నేను నిర్ణయం తీసుకోవాలన్నటువంటి కనీస పరిజ్ఞానం లేకుండా తను ఇండివిజువల్గా వితౌట్ బోర్డు మెంబర్స్ కూడా ఇన్ఫర్మేషన్ చేయకుండా ఈ ఈశాన్ కేఫ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, అందులో మరలా ఆ ఎంక్వైరీస్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఏదైతే డైలీ టర్న్ ఓవర్ అవుతుందో ఈశాన్ కేఫ్లో ప్రతి టర్న్ ఓవర్లో 25% స్ట్రైట్ అవే సందీప్ ఘోష్ యొక్క అకౌంట్లోకి వచ్చేటట్టుగా అతను టైఅప్ అయ్యాడు అఫ్సర్ అలీ ఖాన్ తోటి. ఇద్దరిని ఇంటరాగేషన్ చేసినప్పుడు ఒక్కొక్క విషయం వెలుగులోకి వచ్చింది. 25% స్ట్రైట్ అవే 25% ఏదైతే ఉంటుందో. ఇక్కడ స్టూడెంట్స్ యాజిటేషన్ చేశారు సెప్టెంబర్ 2023లో. ఈయన సస్పెండ్ దీనికే కారణం అక్కడ ఉన్నటువంటి ప్రైస్ లిస్ట్ ఏదైతే ఉంటుందో, యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ తీసుకోండి, ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ అమ్మడం, అలాగే అక్కడ ఉండే కూల్ డ్రింక్స్ కానీ, అదేవిధంగా ప్రతి చిన్న ఐటెం కూడా బయట రేట్స్ కన్నా లోపల ఉండే క్యాఫ్టేరియాలు ఎక్కువ ఉంటుంది. ఎవరైనా గట్టిగా అడిగారు అంటే వాళ్ళని గట్టిగా కొట్టడం. ఇదే విషయం జరిగింది ఎప్పుడైతే సెప్టెంబర్ 23లో ఈ కాలేజ్ నుంచి సస్పెండ్ అయ్యి ఎన్ఎంసీకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఈ ఈశాన్ కేఫ్ బయట స్టూడెంట్స్ అక్కడ చేసిన ధర్నాల వల్ల. ఏం జరిగింది, ఇట్లాంటి ప్రైస్ లిస్ట్ ఎక్కువ ఉందని చెప్పి కొంతమంది పీజీటీ స్టూడెంట్స్ వెళ్ళి గట్టిగా గొడవ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఈశాన్ కేఫ్ యొక్క సిబ్బందితో గొడవ పడినప్పుడు ఇమీడియట్గా అఫ్సర్ అలీ ఖాన్ వచ్చి సీన్లోకి వచ్చి వాళ్ళందరినీ కొట్టడం జరిగింది. ఈ కేసు ఇమీడియట్గా ఈ యాజిటేషన్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి అప్పుడు ఈయన ఇక్కడ నుంచి ప్రిన్సిపాల్ని సందీప్ ఘోష్ని ఎన్ఎంసీ మెడికల్ కాలేజ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ ప్లేస్లోకి వచ్చిన వ్యక్తి మానస బందోపాధ్యాయ. అప్పుడు మానస బందోపాధ్యాయ గారు స్టూడెంట్స్ని బయట నిలబెట్టి ఈ అఫ్సర్ అలీ ఖాన్ లోపల పిలిచి మాట్లాడే వీడియో ఫుటేజ్ మనకు దొరికినటువంటి అప్పుడు ఆ వీడియో అదనమాట. ఎందుకంటే అసలు నీకు ఇక్కడ ఏం పని, అసలు నువ్వు కాలేజీ సిబ్బంది కాదు, నీకు అసలు సందీప్ ఘోష్ అసలు నువ్వు డైరెక్ట్గా సెక్యూరిటీ కంపెనీ, నీకు అంటే మా మేనేజ్మెంట్కి కాలేజీకి నీకు ఎటువంటి సంబంధం లేదు, ఇక్కడ నీకు ఏం అవసరం అని అడిగినప్పుడు నాకు డైరెక్ట్గా దీదీ పంపించారని చెప్తే ఆయన మాట్లాడిన మాటలు ఇది కారణం అన్నమాట ఈశాన్ కేఫ్కి ఈయనకున్న సంబంధం. ఇది కట్ చేస్తే రెండోది ఏదైతే ఉందో ఇక్కడ కామా లోహియా ఇంకొక కేఫ్. ఆ కామా లోహియా ఓనర్ ఎవరు, అతని పేరు చందన్ లోహియా. ఈ చందన్ లోహియా ఎవరు, దగ్గరగా ఈ యొక్క సందీప్ ఘోష్ యొక్క అనేక అక్రమాలకి ఈయన దగ్గర బినామీగా పనిచేయడం జరిగింది ఈ యొక్క మన చందన్ లోహియా. దీని మీద మళ్ళీ ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ నుంచి వాడుకుంటున్నటువంటి ఫండ్ అంతేనా? ఇది టోటల్గా ప్యూర్గా ఆర్జికర్ మెడికల్ కాలేజీకి ఏదైతే గవర్నమెంట్ నుంచి వస్తున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ని మిస్గైడ్ చేస్తూ అంటే ఇట్స్ ఒక డమ్మీ అకౌంట్స్ తయారు చేసుకుంటూ మళ్ళీ తన పాకెట్స్లో వేసుకోవడం, ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. దీనికి సంబంధించింది అది మీకు కామా లోహియా గురించి మాట్లాడడం మరొక ఎపిసోడ్ అవుతుంది నాగరాజు గారు, అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం.